సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రజా ప్రభుత్వం విద్యా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందుకు సాగుతుందని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ నెల 24 నుండి 30 తేదీ వరకు బీవై నగర్ హనుమాన్ దేవాలయంలో శ్రీ మార్కండే పురాణ సప్తాహ కార్యక్రమాలు. రాజన్న ఘోషలకు 65 ట్రాక్టర్ల ఎండుగడ్డి విరాళంగా అందించిన రైతులు. లారీ డ్రైవర్పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి, అసోసియేషన్ సభ్యుల డిమాండ్. రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి, కోడెల్ని కట్టేసి మొక్కుల చెల్లింపు. విద్యాభివృద్ధిపై ప్రజాప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు విద్యాశాఖ విద్యోత్సవ ముగింపు సందర్భంగా జిల్లా సమకృత కార్యాలయ సముదాయంలో ఈ రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జయ జయ హే తెలంగాణ పాటను వినిపించారు. విద్యార్థులు నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. 10వ తరగతి ఇంటర్లో ఉత్తమ ప్రతిభ చూపిన వివిధ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో రాణించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, సర్టిఫికెట్లు అందించి అభినందించారు. 10వ తరగతి ఇంటర్లో మొత్తం 11 మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించగా ₹1,00,000 ప్రోత్సాహం కింద అందించారు. బడికి తక్కువ సెలవులు తీసుకుని హాజరైన టీచర్లను సన్మానించారు. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సమ్మర్ క్యాంపులు ప్రారంభించామని, 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. ఇటీవల సర్పంచ్లకు కూడా విద్యా ప్రాధాన్యంపై వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని పెంపొందించేలా కార్పొరేట్కు ధీటుగా బోధన వసతులు ప్రభుత్వం దృష్టి పెడుతుందని తెలిపారు. మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, కాస్మెటిక్ డైట్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సన్మానిస్తున్నామని తెలిపారు. 10,000 టీచర్ పోస్టులు ప్రభుత్వం భర్తీ చేసిందని, బదిలీలు ప్రమోషన్లు కల్పిస్తుందని వెల్లడించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు మంజూరు చేసి విద్యా అభివృద్ధి ప్రత్యేక అంశాల విద్యార్థులు, యువతకు శిక్షణ ఇస్తుందని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు రానున్నాయని వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా 6 డే స్కాలర్ విధానంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని, వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ఆయా స్కూళ్లలో అడ్మిషన్లకు పోటీ పెరిగిందని గుర్తు చేశారు. ఆ స్కూళ్లలో పిల్లలకు టిఫిన్, భోజనం, ఈవినింగ్ స్నాక్స్ ఇస్తూ బస్సుల్లో తరలిస్తున్నారని తెలిపారు. మంచి వాతావరణంలో స్కూల్స్ ఉన్నాయని, డ్రాప్ అవుట్లు ఉండవని వివరించారు. బడ్జెట్లో విద్య కోసం 15% ఇస్తామని సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడారు. ప్రభుత్వం పాఠశాలలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థుల్ని చూస్తే గర్వంగా ఉందని పేర్కొన్నారు. అన్ని సౌకర్యాల్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించినందుకు అభినందన తెలిపారు. ప్రతి విద్యార్థి తాము ఎక్కడి నుండి వచ్చినా పూర్తి స్థాయిలో తమ సామర్థ్యం వినియోగించుకున్న వారు మంచి స్థానాలకు ఎదుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, డీఈఓ జగన్మోహన్ రెడ్డి, వివిధ మండలాల ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచయాతన దేవస్థానంలో ఈ నెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు శ్రీ మార్కండే పురాణ సప్తాహం శ్రీ హనుమాన్ పరివార్ సిరిసిల్ల గీత ప్రచార సేవ సమితి సంయుక్తంగా నిర్వహిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. శ్రీ స్వామిని దీక్షితానంద భారతి మాత మార్కండే పురాణంపై తన అమూల్యమైన ప్రవచనాన్ని వినిపిస్తారని వెల్లడించారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రణవ పతాక ఆవిష్కరణతో ప్రారంభమై ఈ సప్తాహం 30వ తేదీ రాత్రి 8 గంటలకు ముగుస్తుందన్నారు. సిరిసిల్లలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడిన శ్రీ మార్కండే పురాణ సప్తాహ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని భక్తులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ 33వ వార్డు కౌన్సిలర్ కొండవర్షిని నరేష్, సిరిసిల్ల గీత ప్రచార సేవా సమితి అధ్యక్షులు కోడం నారాయణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య, సిరిసిల్ల వస్త్ర వ్యాపార సంఘ ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, ఆలయ అధ్యక్షులు లక్కవత్ మోతిలాల్ నాయక్, చిన్నయ షిన్మయ, మిషన్ ప్రధాన కార్యదర్శి నల్ల సత్యనారాయణ,
చిన్మయ మిషన్ కోశాధికారి మెరుగు మల్లేశం, గోషిక చంద్రకాంత్, వెంగళ బుచ్చయ్య, లఖావత్, రాజమణి, రమ, హనుమాన్ పరివార సభ్యులు, భక్తులు, చిన్మయ బాలవిహార్ చిన్నారులు పాల్గొన్నారు. వ్యాపార సంఘం ఉపాధ్యక్షులుగా, గీతా సంఘం గీతా ప్రచార సంఘం ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి అన్న గారికి, మరి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కూడా ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అలాగే కొండ వరిసింగ్ గారికి ఈ ప్రాంతపు ఆధ్యాత్మిక కమలం వికసించడంకోవచ్చు. అలాగే గీతా ప్రచార సేవా సమితిలో అధ్యక్షులుగా పనిచేస్తున్న కురువురికి శ్రీ కోడం నారాయణ గారు అందరికీ కూడా నమస్కారాలతో అందరికీ కూడా శుభాశిస్తులు. పిల్లల గురించి ఒక్క మాట మాట్లాడతారు. మీరు రోజు వస్తున్నారు కదా, రోజు వస్తున్నారా? ప్రతి సండే వస్తున్నారు. చూడండి, సండే అంటే వారంలో ఒక్క రోజు ఒక గంట మాత్రమే కదా. ఆ గంటలో ఈ సమయాన్ని వెచ్చించి మీరు వచ్చారు కదా, దాదాపు 20 దాకా ఉండొచ్చు. మీరు మంది మీతో పాటు మీ దోస్తులు ఉంటారు కదా, ఉంటారా? దోస్తులు ఉన్నారు అందరికీ, మిత్రులు, స్నేహితులు, వాళ్ళని కూడా పట్టుకరండి, వాళ్ళని కూడా తీసుకొస్తే ఇదంతా ఆవరణ నిండిపోవాలి. అప్పుడే డివై నగర్ లోపల ఒక ఆధ్యాత్మిక శక్తి వెలువడుతుంది. చక్కని ఎవరి ఆధ్వర్యంలో? నల్ల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో. ఆయన ఎంత చక్కగా మీరు బోధిస్తున్నాడు, విప్పి విప్పి చెప్తున్నాడు. మొక్క ఇవ్వండి అనేది మ్రాణ ఇవ్వండున అంటారు పెద్దలు. అంటే చిన్నప్పుడే ప్రతి అంశాన్ని నేర్చుకోవచ్చు. అంతటి జ్ఞాపక శక్తి ఉండదు. నాకేమొస్తుంది అని అనుకుంటారు, కానీ మీకున్నంత మేధస్సులో ఉన్నటువంటి శక్తి మాకు ఉండదు. ఎందుకుండదు? మా వయస్సు దాటిపోతుంది కదా, మీ వయసు ఇప్పుడే వస్తుంది కదా. కాబట్టి ఏదైనా తొందరగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ధైర్య సాహసాలన్నీ కూడా ఇప్పుడే చేరుకుంటాయి. కాబట్టి ప్రతి ఆదివారం తప్పక మీ మిత్రులతో పాటు రండి, నేర్చుకోండి. సరేనా? మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు మళ్ళీ చక్కగా మాట్లాడుతున్నాం. ఈరోజు కార్యక్రమం గురించి ప్రతి సంవత్సరంలో ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి తపన మోతీలాల్ గారికి ఉంటుంది. ఆ తపనని నెరవేర్చుకోవడానికి మనకు 18 పురాణాలు ఉన్నాయి. 18 పురాణాలలో మార్కండేయ పురాణం ఒకటి. పురాణాల యొక్క వేదాలు ప్రభు సంహిత అంటారు. అంటే ప్రభు అంటే రాజు, రాజు ఎట్లా శాసిస్తాయో వేదాలు అట్లా శాసిస్తాయి. కానీ పురాణాలు మిత్ర సంహిత అంటారు. మిత్ర అంటే స్నేహితుడు. స్నేహితుడు ఎట్లా మనకు పక్కన ఉండి ఒక చక్కని దారి చూపిస్తారో పురాణాలు మనకలా చక్కని దారిని చూపిస్తాయి. అలాంటిదే మార్కండేయ పురాణం. ఆ పురాణాన్ని చక్కగా వినిపించడానికి మనకు ఇక్కడ వస్తున్నటువంటి దీక్షితానంద భారతి గారు వస్తున్నారు. వారు చక్కగా వినిపిస్తారు. వారు వినిపించగా మనం వినాలి. వింటే దానిలో ఉన్నటువంటి సారమేందో అర్థమవుతుంది. చిన్నగా ఒకటి చెప్తాను. మృకండ మహర్షి మరుత్వతుల యొక్క కుమారుడే మార్కండేయుడు. మార్కండేయుడు ఏంటంటే అప్పుడు అల్పాయుష్, అంటే మన వీళ్ళకి సంతానం లేకపోతే ఈ మహర్షి తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తాడు. శివుడు వచ్చి ఎలాంటి పుత్రుడు కావాలో కోరుకోవాలంట. అయితే ఒక 2 విషయాలు చెప్తాడు. మంచి గుణవంతుడైనటువంటి వాడు, అల్పాయుష్కుడు అయినటువంటి వాడు కావాలా, లేకపోతే దుర్మార్గుడైనటువంటి వాడు, ఎక్కువ ఆయుష్ ఉన్నటువంటి వాడు కావాలా అని పరమేశ్వరుడు అడుగుతాడు. అప్పుడు దానిలో మంచివాడే కావాలని కోరుకుంటాడు. కానీ మంచివాడికి ఆయుష్ ఎంత ఇస్తాడు? 12 సంవత్సరాలు ఇస్తాడు.
ఆ 12 సంవత్సరాలను కూడా మితిమీరి మళ్ళీ సాధించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలోనే శివుని ఆలింగనం చేసుకొని ఎవడొచ్చిన వేళ కూడా శివుణ్ణి స్మరిస్తూనే ఉంటాడు మార్కండేయుడు. అప్పుడు శివుడే ప్రత్యక్షమై నా భక్తుని నీవు ప్రాణాలు తీసుకెళ్తావా అని యముడిని దండిస్తాడు. మళ్ళీ యముడిని తిరిగి పంపిస్తాడు. శివుని ఆజ్ఞ లేనిది శ్రీమైన కుట్టది అని అంటారు కదా, అట్లాంటి యొక్క మహా అద్భుతమైనటువంటి పురాణమే మార్కండేయ పురాణం. ఆ పురాణాన్ని వినడానికి మీరు కూడా అధిక సంఖ్యలో రావాలి, వచ్చి వినాలి. విన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వినడమే మన వంతుగా చేసుకోవాలి. పక్క వాళ్ళని అటుకెళ్ళకడం ఇటుకెళ్ళకడం అట్లాంటివి చేయకూడదు. తప్పనిసరిగా వచ్చి వినాలి. అలాంటి కార్యక్రమానికి ఇప్పుడు మోతీలాల్ గారు సన్నద్ధం చేసి పత్రికలు ముద్రించి వారం రోజులు సప్తాహం అంటే 7 రోజులు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఆ కార్యక్రమానికి అందరూ వచ్చి ఆ అందులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని నింపుకొని చక్కని బుద్ధిమంతులుగా మీరు తయారవుతారని ఆశిస్తూ, అలాగే ఆధ్యాత్మిక చింతన అంటే భగవంతుడు అనేటువంటి కొందరు ఏమంటారు, దేవుడు ఉన్నాడా దేవుడు లేడు అని అంటారు. దేవుడు ఉన్నాడా లేడా అనే నిదర్శనానికి అదొక చక్కని ఉదాహరణ మార్కండేయ పురాణం. ఆ పురాణం యొక్క అసలు మార్గం ఏమిటో మీరు ఆ 7 రోజులు చక్కగా వచ్చి వినండి, విని ధరించండి. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కరపత్రాన్ని వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఆవిష్కరిస్తారు. దానికి మరి మంగళశాసనం పలకాలని పురోహితులని దేవీం వాదమజనయంత దేవస్తాం విశ్వరూప పశవో వదంతే తానో అందేశమోక్షం. సిరిసిల్ల పట్టణ ప్రజలారా, పట్టణ ప్రముఖులారా, అలాగే సిరిసిల్ల మార్కండేయ పుత్రులారా, సిరిసిల్ల పద్మశాలి ప్రముఖులారా, అందరూ వినండి. భీమైనగర్ హనుమాన్ మందిర్ లోపల సప్తాహం మార్కండేయ పురాణానికి సంబంధించిన సప్తాహం అంటే 7 రోజుల కార్యక్రమం జరుగుతుంది. 24న మొదలవుతుంది. ఆ 24న మొదలైన నాటి నుండి 7 రోజుల వరకు మీరందరూ విని మార్కండేయ యొక్క చరిత్రను, పురాణాన్ని సంక్షిప్తంగా కాకుండా ఒక కూలంకషంగా ఉదాహరణపూర్వకంగా చెప్పేటువంటి ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినటువంటి ఆ పురాణాన్ని విని తరించండి. తప్పక పరిసర ప్రాంత ప్రజలు కూడా అంటే పరిసర గ్రామ ప్రజలు కూడా పాల్గొని వినాలని మీ అందరికీ ఆహ్వానిస్తున్నాం. బీవైనగర్ హనుమాన్ మందిర్లో జరుగుతున్నటువంటి 7 రోజుల కార్యక్రమం అది 24 నుండి 30 దాకా జరిగేటువంటి కార్యక్రమానికి సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ యొక్క సద్వినియోగాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న తిప్పాపురం గోశాలకు రైతులు భారీగా ఎండుగడ్డిని విరాళంగా అందించారు. పెద్దపల్లి జిల్లా కనుకుల, మారుతినగర్, రామునిపల్లి, తోగర్రాయి ప్రాంతాలకు చెందిన జానకిరామ్ ట్రాక్టర్ ఓనర్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు ఈసారి 65 ట్రాక్టర్ల ఎండుగడ్డిని గోశాలకు అందించి తమ భక్తిని చాటుకున్నారు. గత 5 ఏళ్లుగా రైతులు గోశాలకు నిరంతరంగా సేవలు అందిస్తున్నారు. మొదట 10 ట్రాక్టర్లతో ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం గత సంవత్సరం 45 ట్రాక్టర్లకు చేరుకోగా ఈ ఏడాది 65 ట్రాక్టర్ల ఎండుగడ్డిని విరాళంగా అందించడం విశేషం. రైతులు ఈ విరాళాన్ని దేవస్థానం డీఈఓ భాస్కర్ శర్మకు అందించారు. దేవస్థాన ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి మాట్లాడారు. గోశాలకు ఎండుగడ్డి, పచ్చిగడ్డి, కూరగాయలు, పండ్లు, ఫలాలు తీసుకొచ్చి గోవులకు ఆహారం అందిస్తున్న భక్తులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గోసేవ ఎంతో పుణ్యమైందని, గోవులకు ఆహారం పెట్టడం ద్వారా అపారమైన పుణ్యం లభిస్తుందని పేర్కొన్నారు. గోశాలకు సేవ చేయాలనుకునే భక్తులు నేరుగా గోశాలకు వచ్చి తమ వంతు సహాయం అందించవచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, గోశాల పర్యవేక్షకులు విజయ్, గోశాల జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి, ఆలయ ఉద్యోగులు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ మండల్ కనుకుల గ్రామ రైతును శ్రీ జానకిరామ ట్రాక్టర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రైతులు మరియు ట్రాక్టర్ ఓనర్స్, డ్రైవర్ సంయుక్తంగా ఈ ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాల నుండి ఈ వేములవాడ దేవస్థానానికి ఈ కోడల కొరకు ఈ కట్టలు తరలించడం జరుగుతుంది. ఫస్ట్ కొద్దిగా మొదలు పెట్టినాము, కొద్దిగా కాస్త ఇప్పుడు పేరేసారి 40 తెచ్చినాం. ఈరోజు 60 బండ్లు తీసుకొచ్చినాం.
అలాగే కనుకుల, రావునపల్లె, మారుతి నగరు మమ్మల్ని చూసి మా పక్క గ్రామాలైన తొగర్రాయి మరియు మంచరామి వాళ్ళిద్దరు కూడా ఈసారి హాజరుగా మా దాంట్లో కలిసిరు. మొత్తం కంప్లీట్గా ఈసారి 67 బండ్లు తీసుకురావడం జరిగింది వేములవాడకు రాజరాజ దేవస్థానం. ఓకేనా. నా పేరు గరిగంటి కుమార్, మాది కనుకుల గ్రామం, సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి జిల్లా. మా యొక్క ట్రాక్టర్ యూనియన్ పేరు వచ్చేసి జానకిరామ ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్. మేము గత 5 సంవత్సరాల నుండి వేములవాడ రాజరాజేశ్వర స్వామి కోడెలకు గడ్డి కట్టలు తరలించడం జరుగుతుంది. దాతల సహాయ సహకారాలతోని పోయిన సంవత్సరం 40 ట్రాక్టర్లు తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం మా గ్రామం కనుకుల, మారుతినగర్, మంచరామి, తొగర్రాయి అన్ని గ్రామాల తరపున 67 ట్రాక్టర్లు తీసుకురావడం జరిగింది. మమ్ములను ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి కోడెలకు పశుగ్రాసం ఇవ్వాలని కోరుచున్నాము. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ. గంభీరావుపేట మండలంలో లారీ ఓనర్పై దాడి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలను లోడ్ చేస్తూ ఐకేపీ సెంటర్ నిర్వాహకులకు లారీ డ్రైవర్లు, ఓనర్లు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో లూజ్ వైర్ల వల్ల లారీలకు తగిలి ఇబ్బంది అవుతుందని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని అక్కడున్న కొంతమంది వ్యక్తులు లారీ డ్రైవర్ ను తిడుతూ దాడి చేయడం సరికాదన్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో లారీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పిట్ల వెంకటేష్, కంసాల మల్లేశం, పసుల బాబు, అంకని ప్రభుదాస్, రామచంద్రం, మచ్చుదాసు, బాలింగం తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండలంలో నిన్నటి రోజున మరి ఐకేప్ సెంటర్ నుండి మరి రైస్ మిల్లుకు సరఫరా చేస్తున్న మధ్యలో లారీ డ్రైవర్ రవి అనే అతని మీద కొంతమంది దుండంగులు మరి వాళ్ళ రైతుల కోసము మరి రైతుల వడ్లు అక్కడ ఉంటే వర్షాలు పడే టైము దగ్గర పడుతుంది. వర్షాలు పడి మరి వర్షాలకు వడ్లు ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది. మరి రైతులు కూడా అక్కడ నుండి ఫోర్స్ చేసి మాకు లారీ కావాలి, లారీని ఉంటే మేము లోడ్ చేసుకొని మేము తక్షణమే ఈ వడ్లను రైస్ మిల్ పంపుతామని కూడా వాళ్ళు ఫోర్స్ చేయడం జరుగుతుంది. అట్టి క్రమంలో మరి ఏదైతే లారీ డ్రైవర్సు మరి మనకు కార్మికులు వాళ్ళు మనతోటి మిత్రులు మరి ఏదైతే రైతులకు వెన్నట్టు ఉండి వెన్నదండాలు ఉన్నటువంటి ఇవాళ లారీ డ్రైవర్ మీద మరి కొంతమంది దుండగులు గంభీరావుపేటలో మండలంలో దాడి చేసి మరి అతన్ని అకారణంగా మరి పిడుగుద్దులు గుద్దడం జరిగింది. మరి అతన్ని వారిని ఏదైతే దాడి చేసిన వారిని కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపాల్సిన అవసరం ఉంది. మేము లారీ డ్రైవర్లకు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ పక్షాన మేము అండదండ ఉంటామని కూడా మేము కోరుచున్నాం. యాడి ధాన్యం సెంటర్లలో ఏదైతే విపరీతంగా ధాన్యం రావటం వల్ల రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి లారీ డ్రైవర్లు, లారీ ఓనర్లు అందరూ కలిసిగా ట్రాన్స్పోర్టింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఆ తరుణంలో రైతులు అకాల వర్షాలతో భయపడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటే లారీ డ్రైవర్సు, ఓనర్లు ఆ రైతులకు సాయం చేద్దామన్న ఉద్దేశంతో ఆ డ్రైవర్లు రాత్రి పగలు కష్టపడుతూ ఐకేపీ ప్యాడీ ఏదైతే ట్రాన్స్పోర్టింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఆ తరుణంలో గంభీరావుపేట అనే మండలంలో గజసింగవరం సముద్రాలింగాపూర్ నుంచి లింగనపేట తీసుకెళ్తున్నటువంటి ధాన్యం లారీ అక్కడ వైర్లు తలుగుతున్నాయని చెప్పి ఆ గ్రామంలో ఇంత గతంలో రాతపూర్వకంగా అక్కడ ఎంపీటీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, అక్కడ ఉన్నటువంటి లైన్మెన్ గారికి, ఏఈ గారికి సుగా కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి చెస్ డైరెక్టర్ గారికి సుగా మేము లెటర్ ప్యాడ్ మీద రాసి ఇవ్వడం జరిగింది. మీ గ్రామంలో మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి గ్రామంలో చిన్న చిన్న పల్లెటూర్లలో వైర్లు తలగట్లేదు, మండల హెడ్ క్వార్టర్లో వైర్లు తలుగుతున్నాయి, పైకి గట్టియండి, మాకు ఇబ్బంది అవుతూ ఉన్నది, ట్రాన్స్పోర్టింగ్ సరఫరా చేయడానికి ఇబ్బంది అవుతూ ఉన్నది, డ్రైవర్లు బాధపడుతూ ఉన్నారు, ఈ రాత్రి పగలు పనిచేయడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఇంతకుముందు ఎన్నోసార్లు వైర్లు తగిలితే డ్రైవర్లను కొట్టడం జరిగింది, డ్రైవర్లు ఎవరు ముందుకు రావట్లేదని చెప్పి మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ నిన్నటి రోజు సముద్రాలింగాపూర్ నుంచి లింగనపేటకి వెళ్తున్నటువంటి లారీ డ్రైవర్ను ఆపి అక్కడ వైర్ తగిలిందని చెప్పి ఒక పక్కన అమలు, ఒక పక్కన రైతులు లారీ వెంబటే వెళ్తున్న తరుణంలో ఒక వైర్ తగిలిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి గంభీరావుపేట మజీద్ దగ్గర ఉన్నటువంటి రౌడీ సీటర్లు, దుండగులు డ్రైవర్ మీద ఇష్టరహితంగా విపరీతంగా బూతులు తిడుతూ ఆ డ్రైవర్ మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిని ఖండిస్తూ
ఇవాళ రాత్రి ఆ డ్రైవర్లు రాత్రి పగలు సెంటర్లో మంచినీళ్ళు దొరకక ఎండల అక్కడ రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత మూడు రోజులు ఖాళీ కాకపోయినా అక్కడ డస్ట్లో ఆ డ్రైవర్లు అక్కడ పడి ఉంటున్నారు ఎండలో. ఇలాంటి రోజు ఎవడు పనిచేయడానికి ముందుకు రాకపోయినా సందర్భంలో డ్రైవర్లు రైతులకు ఏదో న్యాయం చేద్దామన్న ఉద్దేశంతో అక్కడ పడి కావాలి కాస్తా ఉన్నారు. మూడు రోజులు మిల్లులలో ఖాళీ కాకపోయినా మేము పై అధికారులకు కాంప్లిమెంట్ చేసినా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ అయినా మేము ఒక రైతు పక్షాన పనిచేస్తూ ఉంటే ఈ దుండగులు ఆ డ్రైవర్ పైన వీడియోలు ఉన్నాయి. రైతు విపరీతంగా ఆయన మీద దాడి చేయటం ఇది బాధాకరం. వీళ్ళని తక్షణమే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వీళ్ళను రేపు సోమవారం రోజు అనగా రేపు మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు వాళ్ళ అధికారులు తక్షణమే వాళ్ళ మీద కేసు పెడుతూ వాళ్ళను నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైలుకు పంపాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే రేపు సోమవారం అర్ధరాత్రి నుంచి కార్మిక శాఖ డ్రైవర్లందరూ సుగా నిలిపివేయడం జరుగుతుంది. తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజన్న నక్షత్రం భక్తి దిన సందర్భంగా మారింది. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుండి ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ రాజన్న నక్షత్రంలోని భీమేశ్వర ఆలయం భక్తులతో సందడిగా కనిపించింది. రాజన్నకు ప్రీతిప్రాత్రమైన కోడని కట్టేసి భక్తులు భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. క్యూ లైన్ లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు మంచినీళ్లను అందిస్తూ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తులు చేసిన ఓ నమః శివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాప్రభుత్వం విద్యా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందుకు సాగుతుందని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ నెల 24 నుండి 30 తేదీ వరకు బీవే నగర్ హనుమాన్ దేవాలయంలో శ్రీ మార్కండే పురాణ సప్తాహ కార్యక్రమాలు. రాజన్న ఘోషలకు 65 ట్రాక్టర్ల ఎండుగడ్డి విరాళంగా అందించిన రైతులు. లారీ డ్రైవర్పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అసోసియేషన్ సభ్యుల డిమాండ్. రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి, కోడెల్ని కట్టేసి మొక్కుల చెల్లింపు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.